హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ అయితే మనమైతే బెల్లంపల్లికి అయితే వెళ్దాం. సో బెల్లంపల్లి లోపల ఎట్లుందో సో చూద్దాం. సో ఇప్పుడు నా ఈ యొక్క వీడియో అయితే ఇప్పుడు నేనైతే బెల్లంపల్లి అయితే స్టార్ట్ అయిపోయినా. సో బెల్లంపల్లి ఎట్లుంటుంది అసలు ఏంటిది అనేది మనం చూద్దాం. సో నేనైతే స్టార్ట్ అయిపోయినా. సో గైస్, నాకు కొంచెం కామెంట్స్ ఏమైనా వేయండి, అంటే ఏమైనా ప్లేస్లు ఏమైనా ఉంటే ఇట్లా నాకు చెప్పండి. నేను ఆ ప్లేస్కి వెళ్ళి మీకు చూపెడతా. కొంచెం నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో గైస్, ఇప్పుడైతే ప్రజెంట్ జిఎం ఆఫీస్ అయితే దాటేసిన. సో ఇప్పుడు నేనైతే బెల్లంపల్లికి అయితే స్టార్ట్ అవుతున్నా. ఇప్పుడు బెల్లంపల్లిలో మరి ఎట్లుంటుంది ఏంటిది అనేది, అసలు బెల్లంపల్లి ఎట్లుంటుంది ఏంటిది. సో డే టైంలో మీకైతే నేను వీడియో చూపెడలే. నా లాస్ట్ వీడియో ఒకటి నైట్ టైం నేను టీకి వెళ్ళినా కదా, ఆ వీడియో ఒకటే నైట్ టైం దీన్ని మీకు చూపెట్టిన. సో ఈ వీడియో అయితే ఇప్పుడు డే టైం ఎట్లుంటుంది, అసలు బెల్లంపల్లి ఎట్లుంటుంది ఏంటిది అనేది ఇప్పుడు నేనైతే మీకు వీడియోలో అయితే చూపెడదాం అనుకుంటున్నాను. సో నాకు కొంచెం మీరు కామెంట్ కూడా ఏమైనా వేయండి. ఏమైనా కామెంట్ చేస్తారంటే మన ప్లేసెస్ ఉన్నా కూడా, లేకపోతే మన ఈ సిటీకి వెళ్ళండి బ్రో అని మీరు నాకు చెప్తే నేను అక్కడికి ఖచ్చితంగా వెళ్తా. సో కొంచెం నాకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా వేయాలి. నాకు సబ్స్క్రైబర్స్ లేరు, కొంచెం సబ్స్క్రైబర్స్ కావాలి. ఇంకా రీచ్ లేదు, నాకు రీచ్ కావాలి. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే వేయండి. సో ఇప్పుడు నేను ఇప్పుడు ట్రయల్ అయితే అవుతున్నా. సో ఇప్పుడు టైం అయితే మ్యాక్సిమం 3:34 అలా అయితే అవుతుంది. సో నేనైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినా ఆల్మోస్ట్. ప్రజెంట్ ఎక్కడున్నా అంటే నియర్ బై టోల్ గేట్. ఆల్రెడీ టోల్ గేట్ కూడా వచ్చేసిన. సో గైస్, ఇప్పుడు మన రైడ్ అయితే ఇలా ఉంది. సో నాకేమన్నా కొత్త ప్లేసెస్ ఉన్నా, లేకపోతే ఏమన్నా నార్మల్గా ఏమన్నా వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఏమున్నా నాకు కొంచెం కామెంట్ చేయండి. నా కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేస్తే నేను ఆ ప్లేస్కి అయితే నేనైతే విజిట్ అయ్యి మీకు అయితే చూపెడతా. అసలు ఎట్లుంటుంది, నేచర్ ఎట్లుంటుంది ఏంటిది అనేది. సో నాకు కొంచెం కామెంట్ బాక్స్లో మీరైతే కామెంట్ కంపల్సరీ చేయండి. చేస్తే ఇట్లా నేనైతే ఇంకో కొత్త ప్లేస్కి పోయేదైనా అంటే నాకు తెలియని ప్లేస్లో కూడా మీకైనా తెలిసి ఉంటే ఇట్లా లైక్ బెల్లంపల్లి వాళ్ళైనా ఎవరైనా కామెంట్ అయితే నేను ఆ ప్లేస్కి అయితే వెళ్ళి మీకు నేను చూపెడతా. ఇట్లా ఆ ప్లేస్లో ఏమేమి ఉంటాయో అవన్నీ నా కామెంట్ అయితే నేను ఖచ్చితంగా ఆ ప్లేస్కి అయితే వెళ్తా. సో ఇప్పుడు నా రైడ్ అయితే ఇలా ట్రావెల్ అయితే అవుతుంది. సో ఇప్పుడు బైక్ని అయితే నేనైతే ట్రావెల్ అవుతున్నా. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే టోల్ గేట్ అయితే దాటేసిన. సో ఈ రోడ్ చూడడానికి గాయస్, ఇది లాస్ట్ 2-3 ఇయర్స్ ఇది ఇట్లా లేకుండే. 1 year అయితే అవుతుంది ఇది ఇలా వేసి. సో గాయస్, ఇది రోడ్ అయితే అసలు యాక్చువల్గా ఇట్లా ఉండేది. ఇది లాస్ట్ అంటే నేను చిన్నప్పటి నుంచి చూసిన రోడ్ వేరు, ఇది వేరు. ఇది ఇప్పుడు హైవే పడ్డది కాబట్టి మనకి ఇంత బాగుంది. ఒకప్పుడు బెల్లంపల్లి అంటే మినిమం మొత్తం రోడ్స్ మొత్తం హోల్సే ఉంటాయి. అసలు రోడ్ ఇంతగానం లేకపోవు. కాకపోతే ఇట్లా ఇప్పుడు ఈ రోడ్డు పడ్డదా అంటే చాలా గ్రేట్. ఇంకోటి ఏంటిదంటే అసలు దాదాపు ఒక 3 years బ్యాక్, 5 years బ్యాక్ రోడ్ ఇది ఇట్లా ఉండేది. మేము బెల్లంపల్లి వెళ్ళాలంటే మొత్తం హోల్స్ రోడే ఉంటుంది. మొత్తం రోడ్ అంతా ఏం బాగుండవు. కానీ హైవే వాడడం వల్ల అయితే కొంచెం సేఫే అని చెప్తా నేను. హైలైట్ అంటే హైలైట్ రోడ్ పడ్డది. మళ్ళీ ఫ్లైఓవర్ కూడా ఓకే. ఇక్కడ నుంచి బెల్లంపల్లి ఫ్లైఓవర్ దాకా అయితే రోడ్ అయితే కొంచెం ఓకే అని చెప్పారు. కొంచెం అటు నుంచి లోకల్లో కొంచెం నార్మల్గా బాగుంటుంది. అంటే ఒక్కొక్కడ బాగుంటుంది, ఒక్కొక్కడ కొంచెం హోల్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేనైతే ట్రావెల్ అయితే అవుతున్నా, మీకే తెలుస్తుంది. నేను ఇప్పుడు చూపెడతాను మీకు రోడ్స్ కూడా. సో ఈ రోడ్ అయితే చూడండి ఎంత స్మూత్గా, ఎంత నార్మల్గా వెళ్ళిపోతున్నాను నేను. మా అంటే ఒక 10 minutes అంతే. ఒక గట్టిగా కొడితే 10 minutes నేను బెల్లంపల్లి ఉంటా. కానీ నేను మీకు చెప్తున్నా నార్మల్గా రోడ్ గురించి. అంటే స్పీడ్ వెళ్ళానని నేను అంటలేను, నేను 10 minutesలో వెళ్తానని నేను అంటలేను. మనం ఇక్కడ చూడడానికి అయితే నార్మల్గా రోడ్ అయితే ఒకసారి చూడండి ఎంత స్మూత్ అంటే స్మూత్ ఉన్నదో. చాలా స్మూత్ ఇది. ఒకప్పుడు రోడ్ ఇలా లేదని నేను చెప్తున్నాను, నా ఫీలింగ్ అదే. కానీ ఇప్పుడు ఈ రోడ్ వేయడం వల్ల రోడ్ అనేది కొంచెం బాగుంది, వెళ్ళడానికి కూడా ఓకే. ఎందుకంటే రోడ్ బాగాలేనప్పుడు మేము వెళ్తే మా బండ్లు మొత్తం ఖరాబ్ అయ్యాయి. ఎందుకంటే నేను చెప్పిన మీకు ఇట్లా ఉండకపోవు, రోడ్డు మొత్తం హోల్స్ ఉండే. సో రోడ్ వేయడం వల్ల కొంచెం ఎక్కువ హ్యాపీ. ఎందుకంటే అంత స్మూత్ ఉన్నది. బండి కూడా అంత పొక్కలలో ఎత్తేయడం వల్ల బండి కూడా కొంచెం రిపేర్ అనేది ఏం రాకుండా ఇంత స్మూత్ ఉన్నదంటే ఓకే. సో అదే నేను ఇప్పుడు చెప్తున్నా మీకు. ఇటు నుంచి అయితే మనం అయితే కొంచెం రైట్ అయితే వెళ్తున్నాం. స్ట్రీట్ పోతే అయితే ఆసిఫాబాద్ అటు దిక్కు రోడ్ వస్తుంది. సో ఇప్పుడు మనం రైట్ వెళ్తున్నాం కాబట్టి ఇది మనకి బెల్లంపల్లి రోడ్ అన్నట్టు. సో గైస్, మన బైక్లో కూడా ఫ్యూల్ లేదు, ఫ్యూల్ కూడా చేయించుకోవాలి. సో
సో వెళ్ళాలి నేను. సో గైస్ ఇక్కడ కూడా చూసుకున్నట్టు ఒకప్పుడు ఇక్కడ చాలా అంటే చాలా హోల్స్ రోడ్ ఉండేది, ఇక్కడ కూడా రోడ్ పడ్డది కాబట్టి మనం కొంచెం హ్యాపీ. ఓకే హ్యాపీ ఎంతైనా, ఎందుకంటే మనకి రోడ్డు కొంచెం కొత్తది పడ్డది అంటే మనం కొంచెం హ్యాపీ కాబట్టి. సో ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ, ఎందుకంటే మన బండి కూడా కొంచెం మంచిగా ఉంటుంది, మనం ట్రావెల్ కూడా ప్రశాంతంగా హాయిగా ట్రావెల్ కావచ్చు. చూడండి ఒకసారి మీరే చూడండి ఎంత మంచిగా ఉంది రోడ్డు, ఎంత బాగుంది. నేను చెప్పడం కంటే మీరైతే చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాను. నేను కూడా రైడ్ అనేది ఇలా ఎంజాయ్ చేసుకుంటూ పోవాలి. సో ఇప్పుడు ప్రజెంట్ నేను స్టేషన్ రోడ్, నియర్ బై స్టేషన్ రోడ్ అయితే ఉన్నా. సో మన బైక్లో కూడా ఫ్యూల్ లేదు, సో ఫుల్ ట్యాంక్ వేయించాలి. సో ఇప్పుడైతే ట్రావెల్ అయితే అవుతున్నా. సో ఇప్పుడు ఈవినింగ్ అయితే అవుతుంది గైస్, ఈవినింగ్ టైంలో అయితే ఇప్పుడు బెల్లంపల్లికి అయితే స్టార్ట్ అయిపోయినా. సో ఇప్పుడు మన రైడ్ అయితే ఇలా అయితే కొనసాగుతుంది. ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏమన్నా మీరు నాకు చెప్పాలని అనుకున్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో అయితే కొంచెం కామెంట్స్ చేయండి. నేను కూడా మీ డౌట్ ఏంటో చూస్తా, మీకు కంపల్సరీ రిప్లై కూడా ఇస్తా. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నియర్ బై రైల్వే స్టేషన్ ఆల్రెడీ వచ్చేసిన దాదాపు దగ్గరగా. సో ఇక్కడ ఒక బంక్ ఉంటుంది గాయస్, ఈ బంకులో అయితే నేను పెట్రోల్ కొట్టిద్దాం అనుకుంటాను, ఎందుకంటే మనకు పెట్రోల్ కొట్టించుకున్నాం అనుకో మనకు ఒక పని అయిపోతుంది. బస్ ఏంద్రా బాబు. సో గైస్ ఇప్పుడు స్టేషన్ ఆపోజిట్ అయితే నేను ఉన్నా. సో ఇప్పుడు లెఫ్ట్లో ఒక బంక్ ఉంటుంది, సో ఆ బంకుకి అయితే నేను వెళ్దాం అనుకుంటున్నా. సో బంకులో పోయి మనం ఒకసారి ఫుల్ టైం కొట్టించాం అనుకో మనకు ఒక పని అయిపోతుంది. సో ఇప్పుడు బంకుకి అయితే నేను వెళ్తున్నా. నేను చెప్పిన గైస్ లెఫ్ట్లో ఉంటుంది అన్నది ఇదే ఇండియన్ ఆయిల్. సో ఇప్పుడైతే బంకులకి అయితే రీచ్ అయిపోయినా. ఫుల్ ట్యాంక్ శివన్ అన్నాడు చేసేయమ్మా పడుతుందా? చాలు చాలు. సో గ్యాస్ మన ఫుల్ ట్యాంక్ అయితే వేయించుకున్నాం. 700 అయితే పడింది. యాక్చువల్గా నా ట్యాంక్లో కొంచెం ఫ్యూల్ ఉంది, అందుకే 700 అయితే పడింది మనకి. సో రేడియేటర్ కూడా ఆన్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ స్టేషన్ రోడ్ అయితే నేను దాటేస్తున్నా. ఇప్పుడు ఫ్లైఓవర్ అయితే ఎక్కేస్తున్నా. ఇప్పుడు నా ముందైతే ఫ్లైఓవర్ అయితే ఉన్నది. సో గ్యాస్ ఇప్పుడైతే ఫ్లైఓవర్ అయితే నేనైతే ఎక్కేస్తున్నా. సో ఇంకొక 3-4 మినిట్స్లో నేనైతే బెల్లంపల్లిలో ఉంటా. సో ఇది ఫ్లైఓవర్ తీసుకొని రైట్ సైడ్ కొట్టి ఒకసారి ఒక 1 కిలోమీటర్ అయితే వెళ్ళిపోతే చలో మనం ఇప్పుడు సిటీలో అయితే రీచ్ అయినట్టే. సో ఇదే ఫ్లైఓవర్, బెల్లంపల్లి ఫ్లైఓవర్. స్టేట్ వెళ్తే నేను చెప్పిన స్టేట్ వేస్తే ఇట్లా ఐబీ అది ఇది వస్తాయి. సో మనం స్టేట్ వెళ్ళాం. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ రైట్ తీసుకుంటాం. రైట్ తీసుకుంటే మనం బెల్లంపల్లి వస్తుంది. సో ఇప్పుడు నేనైతే ఇక్కడ నుంచి అయితే రైట్ అయితే తీసుకోవాలి. స్టేట్ వెళ్తే ఇట్లా ఐబీ అవి ఇట్లా వస్తాయి. సో ఇప్పుడైతే నేనైతే రైట్ అయితే తీసుకుంటున్నా. సో రైట్కి వెళ్తే మనం బెల్లంపల్లి పోతాం కాబట్టి సో వీ హ్యావ్ టు టేక్ ద రైట్. సో గైస్ ఇప్పుడు నేనైతే రైట్ అయితే వెళ్ళిపోయినా. ఇంకో 1 or 2 కిలోమీటర్స్ వెళ్ళిపోతే నేనైతే బెల్లంపల్లి సిటీలోకి అయితే వెళ్తా. ఇప్పుడు నేను మీకు నార్మల్గా మన
సింగరేణి హాస్పిటల్ మీకు ఎక్కడ ఉందో నేను చూపెడతా. అంటే కంపెనీ హాస్పిటల్ అంటారు, లైక్ సింగరేణి హాస్పిటల్ అంటారు. ఇప్పుడు నేనైతే మీకు చూపెడతా. ఈ ఫ్లైఓవర్ దిగుడుతోటే లిఫ్ట్లోనే ఆ హాస్పిటల్ మీకు ఉంటుంది, నేను చూపెడతా మీకు. గైస్ ఇదే నా లెఫ్ట్లో ఉంది చూడండి, నా లెఫ్ట్లో ఇదే సింగరేణి హాస్పిటల్ గైస్. అది లెఫ్ట్లో అంటే కంపెనీ హాస్పిటల్ అంటారు. సో నేనైతే ఇప్పుడైతే స్ట్రేట్ అయితే వెళ్తున్నా. ఆల్మోస్ట్ బెల్లంపల్లిలో నేను కొంచెం రైట్ సైడ్ అయితే ఇప్పుడు నా బాలాజీ థియేటర్ అదే రైట్ సైడ్. ఎప్పుడో నేను 10th 8th ఉన్నప్పుడు ఒక మూవీకి వెళ్ళిన. సో గైస్ చూడండి ఇక్కడ ఒకసారి మీరు చూడండి రోడ్ ఎలా ఉందో. ఇక్కడ రోడ్ అయితే కొంచెం బాగుండేది, నేను చెప్పిన ఇందాక కొన్ని ప్లేస్లో ఇక్కడ బాగుంటుంది. అది ఇదే చూడండి, ఇలా కొంచెం ఉంటుంది రోడ్డు. అని అడిగితే ఇక్కడ నుంచి బెల్లంపల్లి లోకల్ దాకా రోడ్ వేసినా కూడా కొంచెం బాగుండు, కానీ వెళ్ళే కాబట్టి. సో ఇప్పుడు మీరైతే చూడండి, ఇప్పుడు ఇక్కడైతే ఓకే కొంచెం రోడ్ అంటే ఇక్కడ ఏంటంటే అంత ఘోరం ఉంటుంది, అక్కడక్కడ కొంచెం ఏనో కాడ కొంచెం ఒకలా ఉంటుంది అంతే. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను బెల్లంపల్లిలో రీచ్ అయినట్టే. ఒక 1 minute నేనైతే వెళ్ళిపోతా సిటీకి. సో ఇదే బెల్లంపల్లి, ఇంకా రీచ్ కాలే. సో గైస్ ఇప్పుడైతే నేను ఇప్పుడైతే పార్క్ కార్డ్ ఉన్నా. ఈ రైట్ సైడ్ ఉంది చూడండి, మొత్తం పార్కే. సో నేను ఇప్పుడు అదే చెప్తున్నా, ఇక్కడ పార్క్, లెఫ్ట్ సైడ్ ఏమో గెస్ట్ హౌస్ పోయింది. సో ఇక్కడ ఒక చిన్న పోలీస్ స్టేషన్ ఉంటుంది గైస్. మరి 1 town 2 town 3 town అనేది నా కూడా అంత ఐడియా ఉండేది. సో రైట్ సైడ్ అయితే మనం అయితే పోలీస్ స్టేషన్ అయితే చూసుకున్నాం. సో ఇప్పుడైతే నార్మల్గా అయితే నేను కొంచెం రీచ్ అయినట్టే. ఇంకొక 1/2 minute నేనైతే బెల్లంపల్లి లోకల్ ఉంటా. సో ఇవన్నీ కొంచెం ఇటు సైడ్ కొంచెం క్వార్టర్స్ ఉంటాయి గైస్. మీకు CFPF క్వార్టర్స్ అనే ఐడియా ఉందా? ఇవి రైట్ సైడ్ చర్చ్, ఇది రైట్ సైడ్ ఏమో చర్చ్, లెఫ్ట్లో కొంచెం ఇవే క్వార్టర్స్ అంటారు వీటిని. సో గైస్ కొంచెం ముందుకెళ్తే ఐ మీన్ బెల్లంపల్లి, ఇది రైట్ సైడ్ కోర్ట్. రైట్ సైడ్ మీరు చూసుకున్నట్టే కోర్ట్ ఉంటుంది ఇందులో, ఇది కోర్టు బెల్లంపల్లి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే కొంచెం అంతే ఇక అయిపోయింది. ఇక నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక బెల్లంపల్లికి అయితే రీచ్ అయిపోయినా. ఇది గైస్ మన బెల్లంపల్లి. సో ఇది కూడా అన్ని మీకు అయితే చూపెడతాను లోకల్ కూడా ఎట్లుంటుందో. సో మన ఇక్కడ నుంచి అయితే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మనకు అన్నీ దొరుకుతాయి. లైక్ ఇక్కడ ఇది ఏంటిదంటే ఆటోస్, మన ఆర్టీసీ బస్సెస్, ఇక్కడ అన్నీ దొరుకుతాయి మీకు. ఇక్కడ నుంచి కొంచెం మీరు ఎటు వెళ్ళినా కూడా మీకు ఈజీగా వెళ్ళనీకు ఉంటుంది. నేను చూపెడతా ఆటోస్ ఎక్కడ ఉంటాయో. సో గైస్ ఇప్పుడు అయితే నేనైతే బెల్లంపల్లిలో అయితే ఎంటర్ అయిపోయినా. సో దిస్ ఈజ్ ద బెల్లంపల్లి, ఇదే బెల్లంపల్లి. నేను ఇందాక మీకు చెప్పినా కదా. సో గైస్ ఫైనల్ అయితే నేనైతే రీచ్ అయిపోయినా. దిస్ ఈజ్ ద బెల్లంపల్లి లోకల్, ఇదే బెల్లంపల్లి మెయిన్. సో ఇప్పుడు నేను మీకు చెప్పిన ఇందాక ఆటోస్ ఏడు ఉంటాయని, ఇది మొత్తం ఆటోసే. నా లిఫ్ట్లో చూసుకున్నట్లయితే ఇవన్నీ ఆటోసే గైస్. మీకు ఏంటిదంటే బస్సులు, ఇక రైట్ సైడ్ నా బస్సు ఆల్రెడీ ఒకటి ఉంది చూడండి. నా రైట్ సైడ్ ఆల్రెడీ ఒక వెహికల్ బస్సు ఉంది. సో ఇది మెయిన్ బెల్లంపల్లి. లిఫ్ట్ బస్సులు ఉంటాయి, రైట్ సైడ్ కూడా బస్సులు ఉంటాయి. మీకు ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు బెల్లంపల్లి బజార్కి అయితే మనం వెళ్దాం. సో మెయిన్గా అందరూ ఏమంటారంటే బెల్లంపల్లి బజార్ అని అంటారు. ఇది లైక్ మార్కెట్ లాగా. ఇక్కడ నీకు చికెన్ అయినా, వెజిటేబుల్స్ అయినా, క్లాత్స్ అయినా, నీకు A to Z మొత్తం గోల్డ్ గీళ్ళు మొత్తం ఈయన దొరుకుతాయి. సో ఇప్పుడు నేనైతే చూపెడతా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ గైస్. ఇక్కడ నుంచి మనకు దొరుకునంట అనేది ఏముంటుంది. ఇక్కడ మనకి ఏంటిదంటే డ్రెస్సెస్, గోల్డ్ షాప్స్, మెన్స్ క్లబ్, నీకు ఇక దొరకనంట అనేది ఏముంటుంది. టిఫిన్ సెంటర్స్, బనానా, వెజిటేబుల్స్ ఇవన్నీ ఇక్కడనే ఉంటాయి. దీని మెయిన్ బెల్లంపల్లి లోకల్ అంటారు ఇది. సో ఇదే గైస్, ఇది బెల్లంపల్లి లోకల్. సో ఇక్కడ మీకు ఎక్కువ నేను చెప్పిన బెల్లంపల్లి ఎక్కువ మార్వాడీస్ ఉంటారు. సో ఇదంతా మార్వాడీస్ అంటే నీకు చెప్పిన కానీ ఇందాక మన గోల్డ్ షాప్స్ ఎక్కువ ఉంటాయి. ఇది ఎక్కువ, ఇదంతా అదే. ఈ నా లెఫ్ట్ నుంచి కొన్ని లైన్స్ కనబడుతున్నాయి కానీ మీకు, లైక్ ఈ లిఫ్ట్ చూడండి. ఈ లిఫ్ట్లోకి వెళ్తే మొత్తం గోల్డ్ షాప్సే. సో ఇది బెల్లంపల్లి లోకల్ ఇది. సో నా వీడియో అయితే ఇంతటితో అయితే నేను ఆపేస్తున్నా. సో ఇదే గైస్ బెల్లంపల్లి లోకల్ అయితే. సో డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. నాకు కొంచెం మీరు సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు నేను బెల్లంపల్లి లోకల్కి అయితే వచ్చేసిన. ఇక నేను ఎక్కడెక్కడైనా ఆగి ఒక మంచి టీ ఒకటి తాగి నేనైతే రిటర్న్ వెళ్దాం అనుకుంటాను. సో నా వీడియో అయితే ఇంతటితోనే అయితే ఆపేస్తున్నా. సో గైస్ కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే నాకు చేయండి. సో బెల్లంపల్లి లోకల్ అయితే ఇదే కదా. నెక్స్ట్ నేను ఏ వీడియో పెడతానో నేను మీకు అప్డేట్ ఇస్తాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నా రాంగ్ ఉన్నా కూడా నాకు చెప్పండి, నేను మీకు రిప్లై ఇస్తాను. నేను నా రాంగ్ ఏమైనా ఉంటే నేను కరెక్ట్ చేసుకుంటా. సో ఈ వీడియో అయితే ఇంతటితో నేను ఆపేస్తున్నా. సో
do like, share, subscribe guys. So bye guys, take care.